బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టదలిచిన యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరగబోయే ఈ భారీ బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేసింది. సభ కారణంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదని, ముఖ్యంగా హైవేని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ చేయకూడదని న్యాయస్థానం కఠిన నిబంధన విధించింది. హైకోర్టు అనుమతి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సరూర్ నగర్ స్టేడియంలో సభకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టదలిచిన యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, హైకోర్టు ఈ సభకు ఎలాంటి కండిషన్స్, షరతులు విధించింది? పోలీసులు లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు ఎలా అధిగమించింది? కోర్టు ఏం చెప్తోంది? సైదులు. పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. రేపు సరూర్ నగర్ స్టేడియంలో జరగబోయేటువంటి బీఆర్ఎస్ చేపడుతున్నటువంటి యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చింది. సో సభ సాయంత్రం వరకు ముగించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఉదయం 10 గంటలకే రేపు సభ ప్రారంభించుకోవాలని కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలీసులు కొన్ని అంశాలు లేవనెత్తినట్టుగా కూడా తెలుస్తుంది. సో ట్రాఫిక్ సమస్య మరింత తలెత్తే అవకాశం ఉంటుందని, అదేవిధంగా ఈ సభకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని కూడా కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది. సో అవన్నీ కూడా పక్కన పెట్టి కొన్ని షరతులతో కూడినటువంటి పర్మిషన్ హైకోర్టు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు పర్మిషన్ ఇచ్చింది. సో రేపు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. చక్రి ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ కీలక నేతలందరూ కూడా యువ సంగ్రామ సదస్సుకు హాజరవుతారు. సరూర్ నగర్ స్టేడియం వేదికగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రకటించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయిందనేది కూడా ఆ సభ వేదికగా నిరుద్యోగులను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే యాక్చువల్గా 15-16 రోజుల క్రితమే ఈ యొక్క బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే నేటి వరకు కొద్దిసేపటి వరకు కూడా ఎటువంటి పర్మిషన్ రాకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సభకు అనుమతి ఇచ్చింది. యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా పోలీసులు నిరాకరిస్తూ వచ్చారు. సో పర్మిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, లేని పక్షంలో సో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియం ఎక్కడైతే యువ సంగ్రామ సదస్సు సభ జరుగుతుందో అదే సభ వద్ద మీడియా సమావేశం వెల్లడించారు. సో వెల్లడించిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి రేపు యథావిధిగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతున్నటువంటి యువ సంగ్రామ సదస్సు కార్యక్రమం రేపు జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్లో ఏ అంశాలు అయితే పొందుపరిచిందో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక విమర్శ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బందోబస్తు కూడా గట్టి బందోబస్తు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు హాజరైన తర్వాత నిరుద్యోగులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందుకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో సో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా ఆనాడు సరూర్ నగర్ స్టేడియం వేదికగా యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది నెరవేర్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రభుత్వం పైన డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుండడం సరైనది కాదని చెప్పేసి అంటున్నారు. 60,000 కాదు 16,000 ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఆనాడు కేసీఆర్ ఇచ్చినటువంటి నియామక పత్రాలకు ఆనాడు కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్కి ఈరోజు ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చాము ఉద్యోగాలని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా మహిళలకు, ముఖ్యంగా డిగ్రీ చదువుతున్నటువంటి
మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి స్కూటీ ఇస్తామని చెప్పేసి కూడా ప్రియాంక గాంధీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి స్కూటీ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి యూత్ డిక్లరేషన్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తి నిరుద్యోగులకు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు హాజరవుతున్న నేపథ్యంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగులు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక విమర్శ ఉంది. ఈ మధ్యకాలంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే మరోవైపు 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, అదేవిధంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధానంగా అదే సభా వేదిక పైన ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.